పాతికేళ్ల క్రితం మాట. సుబ్బలక్ష్మి లక్ష్మయ్య దంపతులు పెళ్ళై 5 సంవత్సరాలు గడిచినా సంతానానికి నోచుకోలేదు. అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ దూరపు బంధువు కామాక్షి ఆశ్రమం నుండి ఒక బిడ్డని తెచ్చి పెంచుకోమని సలహా ఇస్తుంది. ఇక అదే శరణమేమో అనుకొని బిడ్డను తెచ్చుకోవడానికి ఆశ్రమానికి వెళ్తారు. పిల్లల్ని చూడ్డం మొదలు పెడతారు. అందులో ఒక 1 ఏడాది పాప సంధ్య మొహంలో లక్ష్మీ కళతో చాలా ముద్దుగా కనిపిస్తుంది సుబ్బలక్ష్మికి. ఈ పాపని దత్తత తీసుకుందామండి. అవును లక్ష్మి, పాప చాలా ముద్దుగా ఉంది, తననే దత్తత తీసుకుందాం అంటాడు లక్ష్మయ్య. ఆడపిల్ల ఎందుకు వదినా, అసలే మీకు పిల్లలు లేరు. ఒక మగబిడ్డను దత్తత తీసుకుంటే భవిష్యత్తులో మీకు చేదోడు వాదోడుగా ఉంటాడు కదా. నువ్వు చెప్పింది నిజమే కామాక్షి, కానీ నా మనసుకెందుకో ఈ పాపని పెంచుకోవాలనిపిస్తుంది అని కామాక్షితో చెప్పి సంధ్యను దత్తత తీసుకున్నారు ఆ దంపతులు. ఒక 2 ఏళ్ల వరకు అంతా బాగానే సాగింది. పాపను చాలా గారంగా చూసేవారు. ఆ తర్వాత అసలు తమకు సంతానమే కలగరు అనుకున్న ఆ దంపతులకు వరుసగా మరో 2 ఆడపిల్లలు పుడతారు. రోజులు గడుస్తున్న కొద్దీ కన్నబిడ్డలు ముద్దైపోతారు, పెంచుకున్న బిడ్డ చేదైపోతుంది. సంధ్యకు 10 ఏళ్లు నిండిన తర్వాత నుండి తనని బడికి పంపడం మానేసి ఇంట్లో పనులు చేయిస్తుంది సుబ్బలక్ష్మి. అలా పెంపుడు తల్లిదండ్రులకు పని మనిషిగా మారుతుంది. సుబ్బలక్ష్మి కన్న కూతుర్లు చిత్ర, రాగిణి. ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోకపోయినా చిత్ర మాత్రం సంధ్యను చాలా అభిమానంగా చూస్తుంది. సంవత్సరం క్రితం ఓ రోజు కామాక్షి సుబ్బలక్ష్మి ఇంటికి వస్తుంది. రావదిన, లోపలికి రా, కూర్చో అంటూ మర్యాదలు చేస్తుంది సుబ్బలక్ష్మి. ఏంటి వదిన, ఈ మధ్య ఇటువైపు రావడమే లేదు? ఏం చెప్పాలి వదిన, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటారు. అలా ఉంది నా పరిస్థితి. మా అబ్బాయి రాకేష్ చదువుకోరా అంటే సరిగా చదువుకోలేదు. ఇప్పుడు వాడికి పెళ్ళిడు వచ్చినా ఇంకా స్థిరపడలేదని సంబంధాలు కూడా ఏమీ రావట్లేదు. కొంపదీసి మా చిత్ర, రాగిణీలలో ఎవరినైనా అడగడానికి వచ్చావా ఏంటి? అలాంటి సాహసం మాత్రం చెయ్యొద్దు వదినా. బరువు బాధ్యతల విలువ తెలియని వాడితో మా అమ్మాయిల్ని ముడిపెట్టలేను. సర్లే, నువ్వు ఇలా అంటావని నాకు తెలియదా ఏంటి? నేను వచ్చిన విషయం వేరు. మా పక్క వీధిలో సుశీల అని ఒక ఆవిడుంది, మహాగడుసుది. ఆవిడ కొడుకు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అవునా? అయితే మా అమ్మాయిల కోసం సంబంధం తీసుకొచ్చావా? అవును, నీ కూతురికే తీసుకొచ్చాను, కానీ చిత్ర, రాగిణీలకు కాదు. మరి నీ పెద్ద కూతురు సంధ్యకు. ఏంటి, సంధ్యకా? సరిపోయింది. ఉన్న 2 కూతుర్ల పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక మేం జుట్టు పీక్కుంటుంటే ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి సంధ్య పెళ్లి చేయాలా? బ్యాంకులో ఉద్యోగం అంటున్నావు. వాళ్ళ తాహతకు తగ్గట్టు కట్న కానుకలు ఇచ్చి మరీ దాన్ని పెళ్లి చేయాల్సినంత తొందర ఏం లేదులే. అంతగా అయితే ఇదే సంబంధం చిత్రకు ఖాయం చేయి. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసులే వదినా. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఈ సంధ్య ఇంట్లో అడుగు పెట్టాక నీకు పిల్లలు పుట్టారని సంతోషపడ్డాం, కానీ వరుసగా 2 ఆడపిల్లలే పుట్టి 3 ఆడపిల్లల బరువును నీ నెత్తి మీద వేసింది. నేను ఆ రోజే చెప్పాను మగపిల్లాడిని తీసుకోమని. నువ్వు వింటేనా? ఆ మాటలన్నీ విన్న చిత్ర, అత్త, మీరు నిజంగానే మాకు బంధువులేనా? అదేంటమ్మాయి, నోరారా అత్త అని పిలుస్తూ మళ్ళీ బంధువులేనా అని అడుగుతావు? కానీ నాకు మాత్రం మీరు బంధువులాగా కాదు, మా నెత్తి మీద కూర్చున్న రాబందులాగా కనిపిస్తున్నారు. అమ్మని ఎంత మాట అన్నావే! చూసావా సుబ్బలక్ష్మి, వరసకు మేనత్తనవుతానని తెలిసి కూడా నీ కూతురు ఎలాంటి మాట అందో నన్ను.
పెద్దదైపోయింది కదా, ఇంక పట్టలేకపోతున్నాం దీన్ని. అత్త, మాటలు సరిగా రానివ్వు. చిత్ర, అత్తతో అలాగేనా మాట్లాడేది? ముందు నువ్వు లోపలికి పో. ఈ కాలం పిల్లలకి బొత్తిగా భయం భక్తి లేకుండా పోతుంది. ఎప్పుడు చూసినా ఆ సంధ్య వెనకాల తిరుగుతుంది కదా, సావాస దోషం. అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయి దాని నోటి వెంట. అదంతా సర్లే వదినా, ముందు ఈ సంబంధం విషయం ఏంటో పూర్తిగా చెప్పు. సంబంధం నేను తీసుకురాలేదు వదినా, ఆ సుశీలే స్వయంగా సంధ్య ఫోటో తీసుకొని మరీ నా దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళు మీ బంధువులే అంట కదా, తను మా అబ్బాయికి భార్యగా రావడానికి చక్కగా సరిపోతుంది. ఓసారి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం కనుక్కొనిరా అని చెప్పింది నాతో. ఆవిడకి కోడలు ఉద్యోగస్తురాలు అయ్యుండకూడదంట. వంట, వార్పు, మడి, ఆచారం తెలిసిన అమ్మాయి కావాలంట. అలాంటి లక్షణాలన్నీ మన సంధ్యలో ఉన్నాయని ఎవరో చెప్తే సంబంధం కలుపుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. పైగా కట్న కానుకలు కూడా ఏమీ ఆశించట్లేదు. ఇంత గొప్ప సంబంధం సంధ్యకు చేయాలా అని నువ్వు బాధపడక్కర్లేదులే. చెప్పాను కదా ఆ సుశీల మహాగడుసుదని. ఆ ఇంటికి వెళ్ళినా దానిది పని మనిషి బతుకే. కామాక్షి మాటలు విన్న సుబ్బలక్ష్మి కాసేపు ఆలోచనలో పడుతుంది. తలుపు చాటు నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటారు సంధ్య ఇంకా చిత్రలు. చూసావా అక్క, ఈ ఇంట్లో ఎలాగో నీకు సరిగా మర్యాద ఇవ్వరు. పెళ్లి చేసుకుని వెళ్ళిన చోట కూడా నువ్వు సుఖంగా ఉండకూడదని ఆ కామాక్షి ఎంత బలంగా కోరుకుంటోందో. నువ్వు ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోవద్దు. చిత్ర మాటలకు సంధ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తుంది. ఆ మరుసటి రోజు సుబ్బలక్ష్మి లక్ష్మయ్యతో మాట్లాడి సుశీల కుటుంబాన్ని ఇంటికి పిలిపిస్తారు. వాళ్ళు అబ్బాయితో సహా సంధ్యని చూసుకోవడానికి వస్తారు. మా వాడి పేరు విక్రమ్. ఉద్యోగం, కుటుంబం తదితర విషయాల గురించిన వివరాలన్నీ కామాక్షి చెప్పే ఉంటుంది. మా సంబంధం మీకు నచ్చితే తాంబూలాలు మార్చుకుందాం. పెళ్లి కూడా ఘనంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఉన్నంతలో ఏర్పాటు చేయండి, మిగతాది మేం చూసుకుంటాం అంటాడు సుశీల భర్త రమాకాంత్. పెళ్లి చూపుల కార్యక్రమంలో విక్రమ్ అందరితో సరదాగా మాట్లాడుతాడు. దానికి సంధ్యతో సహా అక్కడున్న అందరూ సంతోషిస్తారు. చిత్ర సంధ్యను గదిలోకి తీసుకెళ్ళి, అక్క, పెళ్లి కొడుకును చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు, కానీ కేవలం ఇంటి పనులు చేయడానికి ఆ సుశీలకి కోడలు కావాలి. అలాంటి ఇంటికి నువ్వు వెళ్ళడం అవసరమా అక్క? నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు చిత్ర, కానీ ఏ ఇంట్లో అయినా కోడలు ఇంటి పనులన్నీ చేసి తీరాల్సిందే. నాకు పనులు చేయడం అలవాటైపోయింది కదా, అది పెద్ద సమస్య కాదు. అసలు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎవరి అమ్మాయి పని మనిషా అని అడిగేవాళ్ళు, నీకు గుర్తుందా? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు అలాగే అడుగుతారు. లేదు చిత్ర, వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఒక్కసారైనా తను పని మనిషి కాదు, మా పెద్ద కూతురు అని అమ్మ నాన్న చెప్తారేమో అని నేను ఎంత ఆశగా ఎదురు చూసేదాన్నో తెలుసా? కానీ ఆ ఆశ ఎప్పుడూ తీరలేదు. నేను దత్తత కూతురినే తప్ప వాళ్ళ మనసులో నాకు స్థానం లేదని నాకు తెలుసు. ఈ పెళ్లి ద్వారా వాళ్ళకి నా భారం దిగిపోతుంది. రేపటి రోజు అత్తగారింట్లో నేను ఎన్ని పనులు చేసినా కూడా అందరూ తను మీ ఇంటి కోడలా అని అడుగుతారు. ఈ ఇంట్లో నాకు కూతురుగా గుర్తింపు లేకపోయినా ఆ ఇంట్లో కోడలిని అనే గుర్తింపు ఉంటుంది. ఇంట్లో వాళ్ళ దగ్గర తగ్గి బతకాల్సి వచ్చినా ఆ కుటుంబం నాకు సొంత కుటుంబం అవుతుంది. పెంచిన వాళ్ళ దగ్గర పరాయి దానిలా మిగిలిపోయే కంటే కట్టుకున్న వాడి ఇంట్లో కోడలుగా గుర్తింపు పొందడమే మంచిదని నా మనసు చెబుతుంది. అక్క, నీ మనసులో ఇంత బాధ దాచుకున్నావా? కానీ ఎవరేమన్నా ఎన్ని అనుకున్నా బతికున్నంత కాలం ఈ చెల్లి మాత్రం నీకు చెల్లిగానే ఉంటుంది. నిన్ను సొంత అక్కలాగే చూసుకుంటుంది. నా కోసమైనా అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చిపోతుండక్క.
చిత్ర మాటలకు సంధ్య కంటతడి పెట్టుకుంటుంది. అనుకున్నట్టుగానే కొద్ది రోజుల్లో విక్రమ్కు సంధ్యకు పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన తొలినాళ్లలో విక్రమ్ సంధ్యలు చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ అత్తగారు సుశీల మాత్రం కోడలితో మాట్లాడే తీరు కటువుగానే ఉంటుంది. ఒకరోజు రమాకాంత్ సంధ్యను కాఫీ తీసుకురమ్మని అడుగుతాడు. అమ్మా సంధ్య, నీ మొహంలో ఏదో దిగులు కనిపిస్తుంది, ఏమైంది? అలాంటిదేం లేదు మావయ్య గారు, నేను బాగానే ఉన్నాను. నాకు తెలుసు, మీ అత్తయ్య ప్రవర్తన నీకు కాస్త ఇబ్బంది కలిగిస్తోంది కదా. రమాకాంత్ ప్రశ్నకు సంధ్య మౌనంగా ఉండిపోతుంది. సరే, ఎదురుగా అక్కడ అద్దం ఉంది కదా, వెళ్ళి అక్కడ నిలబడు. ఎందుకు మామయ్య గారు? వెళ్ళి నిలబడమ్మా, నేను చెప్తాను. సరే అని సంధ్య అద్దం ముందు వెళ్ళి నిలబడుతుంది. ఆ అద్దంలో నుండి నీకు నేను కనిపిస్తున్నానా అని అడుగుతాడు రమాకాంత్. కనిపిస్తున్నారు మామయ్య అని బదిలిస్తుంది సంధ్య. సరే, ఇప్పుడు చెప్పు, కాఫీ కప్పు ఏ చేతిలో పట్టుకున్నాను? టక్కున చెప్పు. సంధ్య ఆలోచించకుండా కుడి చేతిలో పట్టుకున్నారు మామయ్య అని చెప్తుంది. సరే, నువ్వు ఇలా రామ్మా. ఇప్పుడు చూడు, నేను ఏ చేతిలో కాఫీ కప్పు పట్టుకున్నాను? ఎడమ చేతితో పట్టుకున్నారు. కానీ అద్దంలో నుంచి చూసినప్పుడు నీకు కుడి చేతితో కనిపించింది కదా. అవును మామయ్య. కళ్ళకు కట్టినట్టుగా చూపించే అద్దంలో కూడా అబద్ధం, అపార్థం ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో అపార్థం రాకుండా ఉండదు. మీ అత్తయ్య గారి మనసేంటో నీకు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా అని చెప్తాడు కోడలితో. విక్రమ్ సంధ్యల పెళ్లి జరిగి సంవత్సరం కావస్తోంది. పెళ్లి రోజును వేడుకగా జరుపుకోవాలని ఆశపడుతుంది సంధ్య. అందుకు అత్తమామలు కూడా మద్దతిస్తారు. 2 రోజుల్లో పెళ్లి రోజు వస్తుందనగా భర్త కోసం ఏదైనా బహుమతి తీసుకోవాలని షాప్కి వెళ్తుంది సంధ్య. అక్కడ ఒక ఆవిడ చంటి బిడ్డను సంకనెత్తుకుని ఆ బిడ్డ అల్లరి తట్టుకోలేక భర్తను కేకేస్తోంది. ఆ తల్లి బిడ్డల బంధాన్ని, ఆ తల్లి పడే పాటలను చూసి తాను కూడా తల్లైతే బాగుండు అన్న ఆశ మనసులో కలిగి ముసిముసిగా నవ్వుతోంది సంధ్య. ఆ అమ్మాయి పిలిచిన పిలుపుకి ఆమె భర్త వచ్చి తన పక్కన నిలబడతాడు. అతన్ని చూడగానే సంధ్య కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. అతను ఎవరో కాదు, విక్రమ్. తన నోటి మీద చెయ్యి వేసుకొని పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకొని అక్కడి నుండి బయటికి పరుగు తీస్తుంది సంధ్య. సాయంత్రం కావస్తోంది. బయటికి వెళ్ళిన మీ కోడలు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నేను కాస్త భయం చెప్తే మీరేమో ఏదో శాడిస్ట్ అత్తనైనట్టు నా మీద అరుస్తారు. ఫోన్ చేసినా కూడా ఎత్తడం లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య ఇంటికి తిరిగి వస్తుంది. అత్తగారు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సంధ్య ప్రవర్తనకు అత్తమామలిద్దరూ ఆశ్చర్యపోతారు. గదిలోకి వెళ్ళి మాట్లాడదామని కోడలి దగ్గరికి వెళ్తారు. అప్పటికే సంధ్య తన చెయ్యి కోసుకోబోతూ కనిపిస్తుంది. అది చూసిన అత్తగారు సుశీల సంధ్య చేతిలో నుండి చాకు లాగేసుకొని తన చెంప మీద కొడుతుంది. ఇప్పుడు నీకు ఏమంత కష్టం వచ్చిందని ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు? ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పాలి. ఇదేనా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం? రేపటి రోజు మేము బతికున్నా లేకపోయినా ఈ ఇంటిని నువ్వు ఒక్కదానివే సక్రమంగా ముందుకు నడిపించాలని నీతో కటువుగా ప్రవర్తించి పనులన్నీ చేయిస్తున్నాను తప్ప నిన్ను సాధించడానికి కాదు. నీకో కష్టం వస్తే మేము అండగా నిలబడలేమనుకున్నావా? ముందు నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు. మీ అబ్బాయి అత్తయ్య, మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళైంది. నువ్వేం మాట్లాడుతున్నావు? విక్రమ్కి పెళ్ళవడం ఏంటి? అవునత్తయ్య, ఇందాకే నేను షాపులో చూశాను. వాళ్ళిద్దరికీ పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉంది.
నువ్వు ఏదో పొరపడి ఉంటావమ్మా. అలాంటిదేం ఉండదు. నేను అన్నీ పూర్తిగా కనుక్కొని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి బయలుదేరాను అత్తయ్య. నాకు సంధ్య అని ఎవరు పేరు పెట్టారో తెలియదు కానీ చాలా సరిగ్గా పెట్టారు. నా భవిష్యత్తు ఎప్పుడూ చీకట్లోనే ఉండాలని. కోడలి మాటలు విన్న తర్వాత సుశీల, రమాకాంత్లు షాక్కు గురవుతారు. కొడుక్కి ఫోన్ చేసి ఇంటికి రప్పించి నిలదీస్తారు. దాంతో విక్రమ్ నిజం ఒప్పుకుంటాడు. నీకు అన్ని పనులు వచ్చిన కోడలు కావాలని నువ్వు పట్టుబట్టావని నేను సంధ్యను పెళ్లి చేసుకున్నానమ్మా. కానీ నాకు ముందే రేఖతో పెళ్ళయింది. తనకు కూడా ముందు వెనక ఎవరూ లేరు. కానీ తను సర్దుకుపోయే మనిషి కాదు. అసలు నాకు తల్లిదండ్రులున్నారు అన్న విషయం కూడా ఆమెకు తెలియదు. మేమిద్దరం ఒకే చోట పనిచేసేవాళ్ళం. తనకి కుటుంబ వ్యవస్థ మీద, ఉమ్మడి కుటుంబాల మీద మంచి అభిప్రాయం లేదు. నాకు తనంటే చాలా ఇష్టం. అందుకే నాకు కూడా ఎవరూ లేరని అబద్ధం చెప్పాను. 2 ఏళ్ల క్రితమే మాకు పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన నెల రోజులకే తనకి ట్రాన్స్ఫర్ అయింది. సిటీకి వెళ్ళిపోయింది. నేను కూడా సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నానని తనతో చెబుతూ వచ్చాను. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీ గురించి తెలిస్తే తను నాకు దూరం అయిపోతుంది. మీకోసమే నేను సంధ్యను పెళ్లి చేసుకున్నాను. కానీ రేఖ లేకుండా నేను బ్రతకలేనమ్మా. ఈ విషయం ఎప్పటికీ బయటపడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు తను నన్ను కలిసి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చింది. అప్పుడే సంధ్య తనని చూసినట్లుంది. ఐఎమ్ సారీ సంధ్య, కానీ నేను ఏదీ కావాలని చేయలేదు. మీరు చెప్పే ఒక్కసారితో నా జీవితానికి ఎలాంటి న్యాయం జరగదు. నా మనసుకు అయిన గాయం మానిపోదు. ఒక్క విషయానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. బతికినంత కాలం మోసపోయే అవసరం నాకు రాలేదు. ప్రేమ లేని భర్తతో కాపురం చేయొచ్చు, కానీ ప్రేమ నటించే భర్తతో కాపురం చేయలేం. దయచేసి ఇకపై నా జీవితంలోకి మాత్రం తొంగి చూడొద్దు. విక్రమ్ చేసిన పనికి అతని తల్లిదండ్రులకు విపరీతమైన కోపం వస్తుంది. సుశీల కొడుకును ఆ చెంప ఈ చెంప వాయించి, మేము అసలు నీ దృష్టిలో బతికేలేము కదా, అనాథనని చెప్పి ఇంకెవరినో పెళ్లి చేసుకున్నప్పుడు మేము చచ్చామనుకొని దానితోనే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎందుకు నమ్మించి సంధ్య గొంతు కోసావు నువ్వు? నీలాంటి వాడు మళ్ళీ నా ఇంటి గడప తొక్కడానికే వీల్లేదు అని కొడుకును బయటికి తోసేస్తారు ఆ దంపతులు. చూడమ్మా సంధ్య, మేము నీ భర్తను నీ జీవితంలోకి తీసుకువచ్చి నీకు న్యాయం చేయలేకపోవచ్చు. అలాంటి పరిష్కారం అంటూ ఏదైనా ఉండుంటే తప్పకుండా నీకు న్యాయం జరిగేదాకా ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ వాడు అక్కడ ఆ అమ్మాయిని కూడా మోసమే చేశాడు. నాకు తెలుసత్తయ్య, మీ అబ్బాయి తనంతట తాను తిరిగి రావాలనుకున్నా సర్దుకుపోయేంత సహనం నాకు లేదు. నా కోసం మీరు మీ కొడుకు దూరం కావాల్సిన అవసరం లేదు. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏమ్మా, నీకు మేము అంత దుర్మార్గుల్లాగా కనిపిస్తున్నామా? కన్నవాళ్ళు చచ్చిపోయారని చెప్పి పెళ్లి చేసుకున్న కొడుకు కోసం అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకున్న కోడలిని రోడ్డున పడేస్తామనుకున్నావా? నీ పుట్టింట్లో నీకు తల్లిదండ్రుల ప్రేమ దొరికిందో లేదో మాకు తెలియదు, కానీ ఇకపై ఈ ఇంట్లో నీ స్థానం కోడలుగా కాదు, మా కూతురుగా. నీ బాధను పోగొట్టలేకపోవచ్చు, కానీ నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేము మా సర్వస్వం కూడా ధారపోయడానికి సిద్ధమే. అత్తమామల ఔదార్యం చూసి సంధ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్నాళ్లుగా తన అత్తగారిని తప్పుగా అనుకుంటున్నందుకు ఆమెను క్షమాపణలు కోరుతుంది. కొన్నాళ్ళు పోయాక ఆ బాధలోంచి కాస్త తేరుకుంటుంది సంధ్య. ఒకరోజు సుశీల తనతో, చూడమ్మా సంధ్య, ఆడవాళ్ళకి ఇంటి పనులు, పిల్లల్ని చూడడం అనేది చిన్న పనేం కాదు, చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అందుకే ఉద్యోగం అనే అదనపు బరువు నువ్వు మోయకూడదని నేను అనుకున్నాను. అంతేకాని
నీకంటూ సొంత గుర్తింపు ఉండకూడదని కాదు. చదువుకు వయసుతో సంబంధం ఏమీ లేదు. చదువు అనేది జ్ఞానం పెంచుకోవడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే నీకు జీవితం మీద ఆశ కలగదు. అందుకే నీకు చిన్న వ్యాపారం పెట్టిద్దామని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పేది నిజమే అత్తయ్య, కానీ నా కోసం ఖర్చెందుకు అంటావు. నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు మా కూతురివి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి మా వంతు మద్దతు మేము ఇవ్వాలి. కాబట్టి ఇక నువ్వు అడ్డు చెప్పకు అని సంధ్యను ఒప్పించి ఒక పక్క చదువు చెప్పిస్తూ తన కాళ్లపై తను నిలబడ్డానికి చిన్న బొటిక్ వ్యాపారం పెట్టిస్తారు. నెలలు గడుస్తున్న కొద్దీ మెల్లిగా తన మనసు మార్చి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తారు. కన్నవాళ్ల ప్రేమకి, పెంచుకున్న వాళ్ళ ప్రేమకి, ఆఖరికి భర్త ప్రేమకి కూడా నోచుకోలేకపోయినా అత్తిల్లే పుట్టిల్లై తనకు అండగా నిలబడింది. సమాజంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళ కన్నా అవకాశవాదులే ఎక్కువగా ఉంటున్నారు ఇవాల్టి రోజుల్లో. ఒక తప్పును దాచడానికి మరో తప్పు చేస్తూ పోతే చివరికి వచ్చేసరికి వాళ్ళ జీవితంతో పాటు అవతలి వాళ్ళ జీవితం కూడా బలైపోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.